ఏఎస్ రావు నగర్లోని మెఫిల్ రెస్టారెంట్లో టేస్ట్ లేని బిర్యానీ కుల్లిన చెడువాసన వస్తున్న కద్దుకా కీర్ స్వీట్ ఇచ్చారని కస్టమర్లు ఆందోళనకు దిగారు. చెడువాసన రావడంతో రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే ఆ సిబ్బంది బాగానే ఉందని బిర్యానీ స్వీట్ను తీసుకెళ్లి మార్చి ఇస్తామని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రెస్టారెంట్ యాజమాన్యం తమతో దురుసుగా ప్రవర్తించారని కస్టమర్లు ఆరోపించారు. రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కస్టమర్ల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న కుషాగూడ పోలీసులు రెస్టారెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వచ్చాం ఒక ప్రాన్స్ ఒక మటన్ బిర్యానీ చెప్పాం. అయితే ప్రాన్స్ బిర్యానీ కొంచెం టైం పడుతుంది అంటే ఓకే వెయిట్ చేస్తాం. మటన్ బిర్యానీ మరీ చల్లగా ఉందంటే అడిగితే చల్లగా ఉందని మళ్ళీ రిటర్న్ పంపించాడు. మళ్ళీ వేడికి తెచ్చాడు. వేడి చేస్తే 2 కద్దు కీరు ఇంకా హ్యాపీకాన్ డిల్లర్ చెప్పాం. హ్యాపీకాన్ డిల్లర్ చెప్పినాక నేను మా ఫ్రెండ్ కద్దు కీరు తిన్నాం. హ్యాపీకాన్ డిల్లర్ స్మెల్ వస్తుందంటే అడిగినంటే ఏం స్మెల్ రావట్లేదు అన్న. అయితే వాళ్ళు రిటర్న్ తీసుకుపోయి స్మెల్ వస్తుందని మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారు. ఎందుకు రీప్లేస్మెంట్ చేస్తారు? స్మెల్ వస్తుంది కదా. మనము ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో అన్నీ ఒకటి చూసుకుంటే మా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి పెండింగ్ పెట్టిన ఫుడ్డే పెడుతున్నారు. అలాంటి దాని మీద డౌట్ వచ్చేసి దయచేసి మంచి వచ్చాడో మాకు వచ్చిన డౌట్ ఇదా అని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పేసి మేము అడగడం జరిగితే మా మీదనే వాళ్ళ మొత్తం డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యాన్ హ్యాండిల్ చేసిండ్రు. నేను చేయి కూడా కట్టుకోకుండా వచ్చిన కారణం ఇదే. వాళ్ళు ఎందుకు చేసిండ్రు ఇలాంటి దానికే 4-5 రోజుల నుంచి వీళ్ళు పాస్ పడ్డ ఫుడ్డే మాకు పెడుతున్నారు అని చెప్పి ఇంకా డౌట్ వచ్చేసి మీకు పిలవడం జరిగింది. దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ 100 మంది ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి